వెల్కమ్ టు చిట్టి కథలు నా మాటల్లో. తన కోపమే తన శత్రువు అని మన పెద్దవారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఒక్కోసారి మనకు కలిగే కోపం వల్ల ఎదుటివారికే కాదు, మనకు కూడా తీరని బాధను మిగులుస్తుంది. అలాంటి ఒక కథే ఇది. ఒకసారి ఒక వ్యక్తి తన కొత్త కారు తుడుచుకుంటూ ఉండగా అతని 5 ఏళ్ల కూతురు అక్కడికి వచ్చింది. చేతికందిన ఓ రాయి తీసుకొని కారుకి ఒకవైపు ఏవో గీతలు గీసింది. కోపం పట్టలేని ఆ తండ్రి పరుగున వెళ్ళి ఆ చిన్నారి పాపని విసురుగా తోసేశాడు. అంతేకాదు, ఆ తప్పుకి శిక్షగా అన్నట్లు ఆ పాప చేతివేళ్ల మీద కర్రతో చితకబాదాడు. కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తమోడుతున్న కూతురి చేతులు చూసి ఆమెను తీసుకొని అమాంతం హాస్పిటల్కి పరిగెత్తాడు. అక్కడి డాక్టర్స్ పాప వేళ్లను సరిచేయటానికి చాలా కృషి చేశారు. కానీ తండ్రి కొట్టిన దెబ్బలకి చిన్నారి చేతివేళ్లు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆమె 2 చేతుల వేళ్లని తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు డాక్టర్స్. ఆపరేషన్ పూర్తయింది. ఆ పాప 2 చేతులకి కట్లు కట్టేశారు. మెలకువ వచ్చాక ఆ పాప, నాన్న, నీ కారు పాడు చేశాను, సారీ నాన్న అని చెప్పింది తండ్రితో. మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి, నాన్న, నా వేళ్ళు మళ్ళీ ఎప్పటికి పెరుగుతాయి అని అడిగింది. ఆ ప్రశ్నకు జవాబు లేదు ఆ తండ్రి దగ్గర. నోట మాట లేని స్థితిలో తన మీద తనకే అసహ్యం పుడుతుంటే కారు దగ్గరికి వెళ్ళి కారుని ఎడాపెడా తన్నడం మొదలుపెట్టాడు. కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు. అప్పుడు కన్నీళ్లతో నిండిన కళ్ళలోంచి చూస్తుంటే మసకమసగ్గా అక్షరాలు కనిపించాయి. కారు మీద కూతురు గీసిన గీతలు అవేనని అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతివేళ్లు పోగొట్టానన్న సంగతి మనసుకు తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది. ఇంతకీ ఆ పాప రాసిందేంటంటే, డాడీ, ఐ లవ్ యూ. అది ఆ పాప ఆ కారు మీద రాసింది. యాంగర్కి, డేంజర్కి అంటే కోపానికి, వినాశనానికి ఒక్క అక్షరమే తేడా అని మర్చిపోకండి. అందుకే కోపంలో ఏదైనా పని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.